విద్యుత్ రంగంపైన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రామగుండంలో ఎన్టీపీసీ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. పాల్వంచ, మక్తల్లో థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలకు అదనంగా మరో డిస్కం ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది. సంప్రదాయేతర వనరులతో కరెంటు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని తీర్మానించింది. రాష్ట్రంలో రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే కరెంట్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలను కేబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్ విభాగం అధికారులు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను పరిశీలించింది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాలపరిమితి ఒప్పందాలతో టెండర్లు పిలవాలని మంత్రివర్గం నిర్ణయించింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. కొత్తగా 3వ డిస్కం ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. కొత్తగా స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే సొంతగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్ కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు. పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కాంల వద్ద ఉన్న ఎంఓఏలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం చేయడం జరిగింది. ఈ ప్లాంట్లు ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమి, నీళ్లను అందజేస్తూ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా మన డిస్కాంలకే అమ్మాలని షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. రామగుండం థర్మల్ పవర్ స్టేషన్లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంటును ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది. పాల్వంచ, ముక్తల్లోనూ ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులకు సూచించింది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా కొత్త పరిశ్రమలు తమకు అవసరమైన విద్యుత్ను తమంతట తామే సొంతంగా ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం కల్పించింది. రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ ని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించి పాల్వంచ, మక్తల్లోని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సూచించడంతో పాటు 3వ డిస్కాం ఏర్పాటు చేయడానికి ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కాం పరిధిలోకి వస్తాయి. రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించి పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3,000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. పంప్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు చోట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలున్నాయి. పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు నెలకొల్పడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలం పెద్ద నల్లబెల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు అంగీకారం తెలిపింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్తగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 56 ఏటీసీలతో పాటు కొత్తగా 6 ఐటీఐలలో ఏటీసీలను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.